నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు అధికారులు ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు పత్రికల జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని సదస్సు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 19వ నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో అన్ని జర్నలిస్ట్ సంఘాలన్నింటికీ ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక మార్గదర్శి. ఆ సంఘం చేసిన సూచనల మేరకే అన్ని సంఘాలు అనుసరించడం జరుగుతుంది. ఆ మేరకు 1966 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ ప్రెస్ డే రోజున ఈ ప్రజాస్వామ్యానికి 4 వ్యవస్థ కలిపి ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆర్థిక కాలానికి అనుగుణంగా పత్రికా విలువల గురించి ఒక సదస్సు నిర్వహించడం, కొత్త జర్నలిస్టులు వాటిని తెలుసుకోవడం, పద్ధతులు మార్చడం, ఇటువంటి కార్యక్రమాలు సదస్సుల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే పుస్తకాల ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ గారిని వేదిక మీదకి వచ్చి సమావేశాన్ని అధ్యక్షులుగా కోరుతున్నాము. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్ భవానీ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. కాంగ్రెస్ గుంతకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి దౌదప్ప ప్రభాకర్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీ అధ్యక్షుడు జగదీష్ గారిని వేదికకి రావాల్సిందిగా ప్రకటిస్తున్నాను. జగదీష్ సార్. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అయ్యూబ్ గారిని వేదికగా రావాల్సిందిగా పిలుస్తున్నాను. అలాగే ఏపీడబ్ల్యూ జిల్లా కోశాధికారి చౌడప్ప గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాసంఘాలైన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బిఎస్ కృష్ణారెడ్డిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. సారీ మేడం. గుంతకల్ తహసీల్దార్ రమాదేవి గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా అధ్యక్షుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సహచార పాత్రికేయులు, ఈ కార్యక్రమానికి వచ్చిన
గుంతకల్ నియోజకవర్గం పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం చెబుతూ ఈరోజు పత్రికా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాక్చువల్గా అనంతపురంలో జరగాల్సినటువంటి ప్రోగ్రాం మన జిల్లా కార్యదర్శి అయ్యూబ్ గారు, గుంతకల్లో అధ్యక్షుడు రఫీ అందరూ కూడా చర్చించడంతో ఆ కార్యక్రమాన్ని గుంతకల్లో నిర్వహిస్తామని చెప్తే బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ వార్త రాసిన సమాజంలో మనం ఒక మాట మాట్లాడడం చాలా వాల్యూ ఉంది. ఆ పత్రికా ప్రమాణాలు మనం పాటిస్తూ మీడియాలో కానీ పత్రికలో కానీ రాసే వార్తల్ని మనం ఎవరి మీదైతే వార్త రాస్తామో ఆ వార్త రాసిన ఎదుటి కూడా మనల్ని ఏమి చేయలేని పరిస్థితి. సో పాత్రికేయులంలో ఒక సూట్ ఉంది, మామూలుగా మనం వార్త రాస్తే మనం డిఫెన్స్లో పడకూడదు. రాసిన మనం ఎవరి మీద అయితే వార్త రాస్తామో, ఏ అధికారి మీద వార్త రాస్తామో, ఏ నాయకుడి మీద వార్త రాస్తామో వాళ్ళు డిఫెన్స్లో ఉండాలి. సో ఆ రకంగా వార్తలు రాసేవాళ్ళు పక్క ఆధారాలతో ఏదైనా తప్పు జరిగినా లేదా ఏదైనా ఇంకో కార్యక్రమం జరిగినా దాని మీద మనం నిశ్చితంగా 1-4 సార్లు ఆలోచించి వార్తలు రాసేవాళ్ళు. మన పైన వాళ్ళు కూడా దాన్ని 1-4 సార్లు క్రాస్ చెక్ చేసుకొని నిజమైతే వార్త ఇచ్చే పరిస్థితి ఉండేది. వార్తలు నిర్ధారించుకోవడంలో కానీ యాజమాన్యాల యొక్క రాష్ట్రానికి అనుగుణంగా కానీ పనిచేసినటువంటి బాధ్యత మన మీద ఉంది. వీటన్నిటిని కూడా మనం మరొకసారి నెమ్మదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీడీపీ నాయకులు నారాయణ స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నా ప్లీజ్ మణికంఠ గారికి, నారాయణ గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభాకర్ గారికి, సిఏ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి పాత్రికేయులకు, ప్రజాప్రతినిధులకు, వార్డు ఇన్ఛార్జీలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి ఈరోజు నేషనల్ ప్రెస్ డే సందర్భంగా జర్నలిస్టులు కూడా ఒక్కరోజు వారికంటూ ఒక దినమంటూ ఉండడం నిజంగా సంతోషకరము. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఒక సింహావలోకనం చేసుకోవడానికి, అదేవిధంగా పత్రికలు ఎలాంటి అంటే మానవ జీవితంలో సమాజంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయనేది మనందరికీ కూడా తెలుసు. ఇలాగ మనకి వీళ్ళు కూడా తెలియజేశారు. మరి మొట్టమొదటిగా ఇది రావడానికి మనకి 1956లో కమిషన్ వేస్తే 1966లో ఎగ్జాక్ట్లీ నవంబర్ 16వ తేదీన ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వడము ఉన్నారు. అయితే అది గతంలో తహసీల్దార్ ఆఫీస్ ఉన్నందువలన అది ఇవ్వడానికి కొంచెము వీలు పడదు. అయితే ఇతరత్ర వేరే చోట ఆ స్థలాన్ని మీరు కోరినది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మరి జర్నలిస్ట్ సంబంధించి రెవెన్యూ శాఖ తరఫున ఏమైనా సమస్యలు ఉన్నా వారి యొక్క సమస్యల్ని సానుకూల దృక్పథంతో పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. మరి ఈ పత్రిక నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ఏ దేశంలో మామూలుగా ఎంత పత్రికా స్వేచ్ఛ ఉంటే ఆ దేశము అక్కడ అంత ప్రజాస్వామ్యంగా ఉన్నట్టు, అదేవిధంగా అక్కడ చట్టబద్ధమైన పాలన ఉన్నట్లు మనందరికీ తెలుసు. సో కాబట్టి మన దేశంలో కూడా మరి పత్రికా స్వేచ్ఛకి తగినటువంటి గుర్తింపు ఉంది. అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా మరి పత్రికా స్వేచ్ఛకు ఆ స్థాయిలో భారతదేశంలో మీడియా, జర్నలిస్టులు, పత్రికా సంస్థలు చాడలకు నారాయణ స్వామి గారికి మరియు స్టేజ్ మీద కొంతమంది పేరు తిరిగిన చైర్మన్ గారికి మరియు మిగతా అందరి పెద్దలకు, ఇక్కడ రాబడినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నా యొక్క నమస్కారాలు. ఈరోజు పత్రికా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి పిలవడం అనేది నాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా విషయాలు తెలుగుతున్నాను. మన డెమోక్రటిక్ కంట్రీలో అంటే ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా 4 పిల్లర్స్ పైన మన భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశంగా నడవడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి జ్యుడిషియరీ,
అది ఫస్ట్ ఎస్టేట్ అంటారు. సెకండ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి లెజిస్లేటివ్ శాసనసభ ద్వారా మూడో పిల్లర్గా చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిన ఫోర్త్ పిల్లర్ ఏమి? ఫోర్త్ ఎస్టేట్ ఈజ్ ప్రెస్ మీడియా. దీనికి ఫోర్త్ ఎస్టేట్గా మన రాజ్యాంగంలోనే దీనికి స్థానం కల్పించడం జరిగింది. దీనికి అంత ముఖ్యమైన పాత్రని మన ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా కల్పించడం జరిగింది. మనకు వచ్చేసి లెజిస్లేటివ్ థర్డ్ ఎస్టేట్ వచ్చేసి శాసనసభలో చట్టాలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పిల్లర్ ఎస్టేట్ వచ్చేసి కార్యనిర్వాహక వర్గం శాసనసభలో చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏమైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే లెజిస్లేటివ్ నిజాయితీగా ధైర్యంగా సత్యాన్ని కల్పిస్తూ ఈరోజు కూడా మనకి మీడియా ఈరోజు ఎంత సోషల్ మీడియా అభివృద్ధి చెందినప్పటికీ కూడా మీడియా పేపర్కి అయితే ప్రింట్ మీడియాకి ఈరోజు ప్రాధాన్యత ఉందంటే ఆ మీడియా సభను అలంకరించినటువంటి పెద్దలకు, ముఖ్యంగా గౌరవ పాత్రికేయ మిత్రులకు అంతర్జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ఉదయం లేస్తేనే ప్రతి ఒక్కరి బాధ్యతల్ని గుర్తు చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలోనే అదొక మీడియా మిత్రులు మాత్రమే. పోలీసు వాళ్ళకి పోలీసు బాధ్యతలు, రెవెన్యూ వాళ్ళకి రెవెన్యూ బాధ్యతలు, రాజకీయ నాయకులకు రాజకీయ బాధ్యతలు, అక్కడ కళారంగం మంది కళ ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ బాధ్యతలని గుర్తు చేస్తూ రోజు పనిచేయించేటువంటి వ్యక్తులు ఈ పాత్రికేయులు. ముఖ్యంగా నేను ఒక ఉదాహరణ చెప్తా. ఎందుకు ఇంత గొప్ప విలువ అంటే, మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఉదయం లేవంగానే నెహ్రూ గారు పొద్దునే ఆయనకు వచ్చినటువంటి ఉత్తరాలు, న్యూస్ పేపర్స్ రెగ్యులర్గా చదివేవారు. దాంట్లో భాగంగా మీ అందరికీ గౌరవ మిత్రులందరికీ తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్క పత్రికలను ఒక వ్యంగ్యమైనటువంటి కార్టూన్ ఉంటుంది. కింద పేపర్లో వ్యంగ్యమైనటువంటి కార్టూన్, ఒక కార్టూన్ ఉంటుంది. ఆ ప్రతి ఒక్క రోజు ఒక వ్యక్తి, ఒక న్యూస్ రిపోర్టర్ ఇలాంటి వ్యక్తి తన వైవిధ్యమైనటువంటి కార్టూన్ చిత్రాలతో ఆయన రెగ్యులర్గా ప్రధాని మోడీ గారికి ఛాలెంజ్ చూసేవాడు. సరే రెగ్యులర్గా చూడటము, దానికి ఏదో పాల్పడము, ఇంకోటి చేసుకుంటా. మరీ ముఖ్యంగా ఆ కాలం నాయకులు ఎలా ఉండేవాళ్ళు, తన స్పోర్టివ్గా తీసుకునేవాళ్ళు. స్పోర్టివ్గా తీసుకొని ప్రతిరోజు ఏదైతే ఆయన చిత్రీకరిస్తాడో ఆ కార్టూన్ తీసుకోవడం, ఆ సంబంధించినటువంటి శాఖతో రివ్యూ చెప్పడం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కౌంటర్ ఇవ్వడం. ఇలా రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. జరుగుతుంటే 5 నెలలు 6 నెలలు 7 నెలలు ఉన్నటువంటి ఆ కార్టూన్ రెగ్యులర్గా రావడం లేదు, బొమ్మ లేదు. ఎవ్రీడే రావడం లేదు. 15 రోజులైంది, 20 రోజులైంది, ఎందుకప్ప రావడం లేదు అని చెప్పి ప్రధాని మోడీ గారు రోజు తెలిసిన వాళ్ళని పిలిపించి ఈ పేపర్ ఆటలో కింద ఒక కార్టూన్ చెట్టు రావడం లేదు, అక్కడ ఆయన ఎవరు కనుక్కోండి చూపిస్తున్నారు. అని మన ప్రభుత్వం ఉంటారా, నెహ్రూ గారు ఫాలో అవుతున్నారు కదా, ఆమె రిపోర్టర్ని హైజాక్ చేశారు. చాలా రోజులైంది. సీరియస్ తీసుకొని ఖచ్చితంగా అతన్ని తీసుకొని రావాలని హుకుం జారీ చేశారు. తీసుకొని వచ్చారు. ఏమయ్యా రోజు కార్టూన్ రాస్తాడు, బొమ్మ వేస్తాడు, ఈ మధ్య బొమ్మ వేయడం లేదు, ఏం పరిస్థితి అంటే, ఇయ్యా సార్ మీ వాళ్ళు నన్ను రెగ్యులర్గా చూట్లు పొడుస్తూనే ఉన్నారు, దాంట్లో నేను కార్టూన్ బొమ్మ లేకపోయానంటే, అయ్యో స్వామి ప్రతిరోజు నా విధుల్ని గుర్తు చేసేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆ జర్నలిస్ట్ నువ్వేనయ్యా. నీ బొమ్మను చూసి నేను ప్రతిరోజు నాన్ని ఏ పని చేయాలా అని చెప్పి రెగ్యులర్గా నన్ను నేను సంస్కరణ చేసుకుంటూ ముందుకు పోతుంది. ఖచ్చితంగా పాత్రికేయ మిత్రులకు స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచి ఆయన పాత్రికేయ మిత్రులందరినీ గౌరవమైనటువంటి సముచిత స్థానం కల్పిస్తూ, మీకు తెలుసలేదు ఈరోజు ఈ డే జరుపుకునేదాన్ని కూడా ఆ కాలంలో ఆయన అత్యంత పాత్ర వచ్చారన్నమాట. సో నేను చెప్పేది అంటే అలాంటి ప్రధానమంత్రి సైతం ఈరోజు స్వేచ్ఛ అయినటువంటి, అంటే పత్రిక విలేకరులు ఉన్నటువంటి స్వేచ్ఛని హరింపజేసే విధంగా చాలా మంది ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తించడంలో మన బాధ్యతలు గుర్తు చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ పాత్రికేయ మిత్రులే అని చెప్పి ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడికి ఆ స్వేచ్ఛ నుంచి నమస్కరిస్తున్నా. ఏర్పాటు చేసుకున్న సమావేశానికి మరియు వెంకటేశ్వర గారికి, ముఖ్యంగా మన ఏపీడబ్ల్యూసీ జిల్లా అధ్యక్షుడు సందర్భంగా
సమావేశాన్ని ఏర్పాటు చేసిన జర్నలిజం సభ్యులందరికీ మరియు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు నాయకులు అందరికీ నమస్కారాలు. అలాగే జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మా మిత్రుడు ఏపీడబ్ల్యూఏ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూడా ఉండి చనిపోయారు. ఆయన కవి తెలియజేసింది. ఆయన ఒక రాశాడు జర్నలిజం గురించి. నా అక్షరాలకు సంఖ్యలు వేయకు, సుడిగుండంలో అగ్ని గోళాలు అవుతాయి. పత్రికల అప్పిక నొక్కాలని ప్రయత్నించకు, ప్రచండ ప్రళయాన్నిలా దహించేస్తాయి. నీవు నియంత్రణ అక్షరాల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే నీ వాడక కారణాలతో నీవు భంగపాటు తప్పదు. నీ పతనానికి నీవే కారణమవుతావు. జాతీయ పత్రికా దినోత్సవం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వేదిక మీద ఉన్న అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రికా మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఒక ముఖ్యమైన దీనివైన సందర్భంగా మనము ఇక్కడ చెప్పే విధానం కూడా ప్రజలకి తెలియపరిచే కూడా పత్రికా మీడియా సోదరులు వాళ్ళ విధి విధానాలు కూడా ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మనము మాట్లాడుకోవాలని చెప్పి ఈ సమావేశంలో కూడా ఇవన్నీ తెలియపరిచే కార్యక్రమాలను కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కూడా వాళ్ళు ప్రజల తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజలకి సేవ చేసే ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజలకి సేవ చేసే ఒక గొప్ప అవకాశాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు ఆ అవకాశంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా పరిపాలన చేసే వ్యక్తి కూడా మంచి పరిపాలన అందించాలి. ఆ పరిపాలన అందించేటప్పుడు జర్నలిజం కూడా ఆ ప్రభుత్వం నడిపే విధానాలను కూడా తెలియపరిచే జర్నలిజం కూడా ఒక గొప్ప ప్రజా సమస్యల కోసం వాళ్ళు జర్నలిజం పోరాడే ప్రతిరోజు ప్రతి క్షణం ప్రభుత్వానికి తెలియపరిచే పత్రిక. మరి పొద్దున్నే మన ఇంటికి వచ్చినప్పుడు మణికంఠ గారు స్వచ్ఛంగా చెప్పారు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, పొద్దున వేస్తేనే ఆ పత్రికని చూసిన తర్వాత నేను పరిపాలన చేసే విధానం జర్నలిజం వాళ్ళు అడిగే విధానాలు కూడా మనము స్వాగతిస్తూ ప్రజాసేవ చేసే నాయకులు స్వాగతిస్తూ మనం చేసే ప్రజా సేవ వాళ్ళు రాసేటప్పుడు గత ప్రభుత్వాలు గత ముఖ్యమంత్రులు, గత ప్రధానమంత్రులు పరిపాలన విధి విధానాలు కూడా పత్రికా సోదరులు కూడా స్పష్టంగా రాస్తూ ఉంటారు. ఆ విధి విధానాలు కూడా మనం కూడా క్వశ్చన్ చేసుకుని మనం ప్రజలకి ఎలాంటి సేవ మనం చేస్తున్నాం దాన్ని ప్రజలు క్వశ్చన్ చేసే విధి విధానాలను జర్నలిజం మనకి తెలియపరుస్తుంది. దాన్ని మనం గౌరవించి పత్రికా సోదరుల్ని, జర్నలిజాన్ని మనం గౌరవించి వారికి స్వేచ్ఛ కలిగించే మన ప్రజాప్రతినిధులుగా ఉంది. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి ఆలోచన, విధి విధానాల ఆలోచన, ప్రస్తుతం పరిపాలన చేసే ముఖ్యమంత్రులే విధి విధానాలను కూడా
చెప్పిన పత్రికా సోదరులు కూడా అవన్నీ కూడా గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ పరిపాలన ప్రజలకి ఎటువంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారని ఆ రోజు జర్నలిజం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా అధ్యక్షుడుగా నన్ను ఆహ్వానించినందుకు సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ గారికి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అధ్యక్షుడు జగదీష్ గారికి, తెలుగుదేశం నాయకుడు నారాయణస్వామి గారికి, ప్రజాప్రతినిధులందరికీ ఒక సంతోషకరం. ఎందుకంటే ఎక్కడో అనంతపురంలో పెట్టింటే ఒకవేళ నన్ను పిలిచింటే వచ్చిండేవాళ్ళేమో, మా సోదరులు వచ్చేవాళ్ళు కాదు. ఈ విధంగా జరుగుతుంది ఏంటి విషయాలనే చర్చ కూడా జరగడం చాలా మంచి శుభదాయకం. వ్యవస్థలలో ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వ్యవస్థలు ఈ విధంగా ఉన్నాయి, ఇలా జరుగుతున్నాయని విలేకరులు ఒక్క లైన్ రాస్తేనే ప్రభుత్వాలు దాన్ని తుప్పు చూసే పరిస్థితి. ఎందుకంటే జర్నలిజంకి అంత గౌరవం ఉంది భారతదేశంలో. ఏ విషయాన్నైనా కూడా ఒక అధికారి దగ్గరికి ఒక అర్జీ తీసుకొని పోవాలి అంటే వాళ్ళు పోలేని పక్షంలో ఉన్న ఒక ప్రెస్ లో వస్తే దాన్ని ఇమ్మీడియట్ గా స్పందించే విధంగా అధికారులు కూడా స్పందిస్తారు. ఎందుకంటే దానికి ఆ విలువ ఉంది. ఈ విధంగా పోతే ప్రతిరోజు 24 గంటలు ఎవరు పనిచేస్తున్నారా అంటే ఒక జర్నలిజం, పోలీసు, ఈ వ్యవస్థలు కంటిన్యూగా ఏమి జరుగుతుంది, ఎంతో రిస్క్ తీసుకొని ఒక ఏ సంఘటన పైన ఏ వ్యవహారాలైనా వాళ్ళు కూడా ప్రాణానికి తెగించి ఈరోజు పనిచేస్తున్నారంటే వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక అక్రమమైన వ్యవస్థ జరుగుతుంటే దాన్ని పోయి ఫోటోలు తీయాలి. అట్లా ఫోటోలకు ఇంకోటో పోయినప్పుడు కూడా ఇబ్బందుల పాలైనట్టు గతంలో జరిగినాయి. గత ప్రభుత్వంలో చూస్తే మన సిద్ధం సభ కొన్ని ఉదాహరణలు పయ్యావుల ప్రవీణ్ గారు చెప్పారు. ఎంత దారుణమైన పరిస్థితి ఉండేదంటే పత్రికలకు స్వేచ్ఛ లేకుండా వ్యవహరించారు. ఈ తెలుగుదేశం పార్టీలో అయితే అలాంటి వ్యవస్థలు ఉండవు. మా ఎన్డీఏ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ జర్నలిజానికంటే ఆయన తోడ్పాటుగానే ఉంటాడు. అందులో భాగంగానే మీ కష్టాలలో పాల్పంచుకునే విధంగా ఇల్లు స్థలాలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే సంతకాలు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా పోతే ఇంకా వివిధ విషయాలలో అడగడం జరిగింది. సరైన టైం వచ్చినప్పుడు చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజు మీ కష్టాలు ఎలా ఉన్నాయంటే గతంలో ఎప్పుడో పత్రికల్లో జాయిన్ అయ్యి మా తండ్రి వయసు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన దాని వల్ల మీరు కూడా విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఎవరో చూసి ఆ వ్యక్తి ఒక చోట జరిగినది వాడు పోస్ట్ చేస్తాడు సోషల్ మీడియాలో, కానీ దానిని విశదీకరంగా తెలుసుకొని ప్రజలకు ఎవరో ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వాళ్ళకు నిజాలు చెప్పే విధంగా మీరు వ్యవస్థ నడుపుతున్నారంటే మీ అందరికీ చేతులెత్తి మొక్కచ్చు. ఏదో కొంతమంది ఎక్కడో ఒకరో ఇద్దరు ఇందాక ప్రవీణ్ గారు చెప్పారు, రికగ్నిషన్ లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఏ వ్యవస్థలైనా వాళ్ళకు మాజీ పేపర్ అని వాళ్ళు పుట్టినట్టు రాసుకొని కాస్త వ్యవస్థలో అక్కడక్కడ పొరపాట్లు జరుగుతుంటాయి. అవి కూడా జరుపుకోకుండా ఉండే బాధ్యత కూడా మీలాంటి వ్యవస్థ చూసుకునే బాధ్యత కూడా ఉంది. ప్రజాప్రతినిధులుగా మాకు కూడా ఉంది. ఏది ఏమైనా ఈ కార్యక్రమం దుర్గతల పట్టణంలో జరగడము అందరికీ ఆనందమైన విషయము. ఈ మీ ఏపీడబ్ల్యూజే వ్యవస్థ ఇంకా ముందుకు వెళ్ళాలి అని
అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఈ లోకల్ రఫీ గారు అయితే ఈ వ్యవస్థకంతా ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు పత్రికా సహచరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక పైన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రైల్వే ఇదనమాట ఇక్కడ కూడా దాదాపు 30 ఏళ్ళ నుంచి పత్రికా రంగంలో సేవలు అందిస్తున్నారు. ఈయన సొంతంగా ఒక పుస్తకం కూడా రాస్తారు. బుక్స్ కలెక్షన్లో కూడా ఈయన పుస్తకం డిజిటల్ బుక్గా అప్లోడ్ చేసుకుంది. ఎవరైనా చూడాలని చూడొచ్చు. కృష్ణారావు బాబు విలేకరి గారు, కృష్ణారావు సీనియర్ మోస్ట్ విలేకరి, ప్రజాశక్తి కార్యక్రమం ఎవరు వెళ్ళదంటే అందరం భోజనాలు ఏర్పాటు చేశాము. అంతా వ్యక్తి నుంచి కార్తీక కోసం కాబట్టి మన దగ్గరికి వెళ్ళాల్సి అనుమానం చెప్పలేదు. అందరూ తప్పకుండా పూజ చేసి జనసేన నాయకుడు మణికంఠ గారిని థ్యాంక్ యూ కార్యక్రమం వచ్చినందుకు థ్యాంక్ యూ. గౌతమ ప్రభాకర్ కొలిమి రామాంజన్ గారిని శ్రీనివాస్ గారు అందరూ